ఇవాల్టి నుంచి తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు బంద్ కాబోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరోసారి చర్చించి నిరవధిక బంద్ చేపడుతున్నాయి ప్రైవేటు యాజమాన్యాలు. 900 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయలేదంటున్నాయి యాజమాన్యాలు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సందర్భం ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించి ఈ నెల 4న మంత్రులకు ప్రెజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ రేపు ప్రెజెంటేషన్కి సంబంధించి, ఎందుకంటే 6 లక్షల మంది ప్రైవేటు కాలేజీ సిబ్బందితో సభ ఏర్పాటుకు సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యం. 10వ తారీఖున 10 లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్కి సిద్ధమవుతున్నాయి ప్రైవేటు యాజమాన్యాలు. మరి ముఖ్యంగా తెలంగాణలో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సోమవారం అంటే ఈ రోజు నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్కు పిలుపునిచ్చిన సందర్భం. ఫీజు రింబర్స్మెంట్ బకాయిల విషయంలో ఈ రోజుతో డెడ్ లైన్ ముగిసిన సందర్భం అంటూ, మరి ముఖ్యంగా చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం డెడ్ లైన్ ముగిసిన సంగతి తెలిసింది మనకి. సో ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వానికి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యం. 2024-25 ఆ విద్యా సంవత్సరానికి గాను దాదాపు 9,000 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. ఇందులో దసరాకు 1,200 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. కానీ కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసిందంటూ కూడా ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు చెప్తున్న సందర్భం. మిగిలిన 900 కోట్ల రూపాయలపై ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో మిగతా బకాయిల విడుదలకు సంబంధించి ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంద్కు పిలుపునిచ్చాయి. సమస్య పరిష్కారం కాకపోతే కనుక చలో హైదరాబాద్ చేపడతామని కూడా హెచ్చరించిన నేపథ్యం.